ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, కర్మ నివారణ, సకల సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దగ్ధ నివారణ, తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే తంత్రక్షేత్రాయ ధీమహి తన్నో సంహార కాల భైరవ ప్రచోదయాతు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమోస్తుతే. ఓం గణానాం త్వా గణపతిగుం అవామహే కవిం కవీనాపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనగుం. శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. 1వ తారీఖు 9వ నెల 2024 నుండి 15/9/2024 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం అయినటువంటి వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 1/9 నుండి 15/9 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి. మిథున రాశిలో కుజ భగవానుడు, కర్కాటక రాశిలో బుధ భగవానుడు, సింహరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు, కన్యరాశిలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. అందరికీ ముందస్తుగా వినాయక చవితి పండగ శుభాకాంక్షలు. వినాయకుడు అనగానే అవిఘ్నములను తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి భగవంతుడు కనుక ఆది పూజ్య మహాగణాధిపతి. అంటే ఏ పూజను మనం ప్రారంభించాలనుకున్నా పసుపుతో చేసిన గణపతి స్వామికి మనం పూజ చేసుకుంటూ ఉంటాం. భాద్రపద మాస శుద్ధ చవితి వినాయక జయంతి సందర్భంగా గణపతి స్వామి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ, కైలాసనాథుడి యొక్క సుపుత్రుడి యొక్క ఆశీస్సులు మనందరిపైనను చూపిస్తూ, ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా అందరికీ విద్య, విజ్ఞానము, ఉద్యోగము, వివాహము, సంతానము, రాజయోగము, రాజభాగ్యము, రాజభోగము, ఆనందయోగము, ఎవరికి ఏవేవి కావాలో అన్నీ ప్రసాదించే శక్తి ఆ విఘ్నేశ్వర స్వామి వారికి ఉంది కనుక అందరిపైనను గణపతి స్వామికి ఆశీస్సులను కోరుకుందాం. దయచేసి వినాయక చవితి రోజు సాయం సంధ్యాకాల సమయంలో ఎవరు దయచేసి ఆకాశంలో ఉండబడినటువంటి చంద్ర భగవాను ఎవరూ దర్శించవద్దు. కారణం ఏమిటనగా మన కృష్ణ పరమాత్ముడు పాలలో గ్లాసులో చంద్ర భగవాను యొక్క దర్శనమైనందుకు ఆ సంవత్సరాంతము అనేక రకాలుగా చెయ్యనటువంటి నిందలను పడి అనేక రకాలుగా ఇబ్బందులకు గురయ్యాడు అని చెప్పి మనకు అనేక రకాల పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక దయచేసి మనం ఎవరము కూడా చూడకుండా ఉండే ప్రయత్నం చేయండి. పరిస్థితుల ప్రభావం చేతనో ఏదో పరిస్థితుల ప్రభావం చూసినట్లయితే దగ్గరగా ఉండబడినటువంటి గణేశ స్వామివారి యొక్క మండపం దగ్గరికి వెళ్ళి ఆ అక్షంతలు వేసుకొని స్వామివారికి మనసారా దండం పెట్టుకోగలిగినట్లయితే ఆ యొక్క చంద్ర దర్శన దోషం తొలగిపోతుందని చెప్పి గమనించగలగాలి. వీలైనంత వరకు కలుషితము కానటువంటి, అంటే రసాయనిక రంగులతో తయారు చేసినటువంటి వినాయకుడిని కాకుండా ఆర్గానిక్ సహజ సిద్ధమైన రంగులను ఏర్పాటు చేసినటువంటి గణపతి స్వామిని పూజించుకుందాం. భావి తరాలకి, అంటే రాబోయేటువంటి రోజులలో కలుషితము లేనటువంటి చెరువులను కాపాడుకుందాం. ఎందుకనగా చెరువులో వేయడం వలన నీరు కలుషితం అవ్వడం, అందులో ఉండబడినటువంటి జలరాశులు అంటే చేపలు కానీ కప్పలు కానీ అనేక వానపాములు కానీ అవి మరణించకుండా కాపాడుకునే బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే సంపూర్ణంగా మనము ఈ యొక్క గరికను, ఫలాలను, పత్రాలను, పుష్పాలను భక్తితో పూజ చేసుకుందాం. గణపతి స్వామికి ఆశీస్సులు పొందుదాం. అనేక మందికి ఆదర్శంగా ఉందామని చెప్పి కూడా గమనించాలి. సోమవతి అమావాస్య, కాల అమావాస్య రోజున మిథున రాశి వారు ఎలాంటి విధులు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా వృషభ నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి
కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కీ, కు, కం, అజ్ఞ, చ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. ఈ సోమవారం, అమావాస్య, మంగళవారం, అమావాస్య సందర్భంగా మిథున రాశి వారు రాశిలోనే కుజ భగవానుడు సంచారం చేయడము, మంగళవారం పూట శ్రావణమాస అమావాస్య అవ్వడము, ఈ సంవత్సరం యొక్క రాజు కూడా కుజుడే అవ్వడం వలన ఇంట్లో ఒక ఎర్రటి గుమ్మడికాయ చేత ఎర్రటి కూష్మాండ దీపాన్ని పెట్టుకోగలిగినట్లయితే, అంటే గుమ్మడికాయను సగభాగాన్ని కట్ చేసి కుంకుమ ఎర్రగా పూసి ఇంట్లో ఈశాన్యంలో కానీ పూజా మందిరంలో కానీ అష్టదళ పద్మాన్ని ముగ్గురు కుంకుమతో వేసి ఒక దోషడు ఉప్పును పోసి వాటిపైన ఒక దోషడు తెల్ల ఆవాలనం పోసి ఈ యొక్క దీపాన్ని గుమ్మడికాయని పెట్టి అందులో సమృద్ధిగా నూనె పోసి 8 వైపులా 8 ఒత్తులు పెట్టి దీపాన్ని వెలిగింపజేసి, అంటే చక్కెర పొంగలి కానీ పులగాని కానీ పెరుగన్నాన్ని కానీ నైవేద్యంగా ఏర్పాటు చేసి మీ మనసులో ఏదైతే ఉందో కోరుకొని ఒక 108 సార్లు ఓం కాలభైరవాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేసి అయిన తదనంతరము వీటిని చాకలి వాళ్ళకు దానం చేసినట్లయితే మనకు ఉండబడినటువంటి జాతకంలో ఉండబడినటువంటి రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలన్నీ కూడా గాలిలో కలిసిపోయి ప్రశాంతమైన జీవితానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. అలాగనే వీరికి తృతీయంలో రవి బుధ సంచార స్థితి కావడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి చాలా మంచి కాలము. అర్ధాశ్రమ శుక్రుడు, అర్ధాశ్రమ కేతు కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. భాగ్యస్థానంలో శని భగవానుడు వక్రగమనంలో ఉండడం వలన నూతన వాహనాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకం. రాజ్యస్థానంలో రాహు సంచారం ఉండడం వలన అద్భుతమైనటువంటి వ్యాపార అభివృద్ధి గణనీయంగా పెరిగి ఆదాయం సమృద్ధిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన భక్తి మార్గము, ఆధ్యాత్మిక మార్గంగా ఉండడం వలన అనవసరమైన ఖర్చులను నివారించగలిగితే మిథున రాశి వారంతా అదృష్టవంతులు లేరు అని చెప్పి గమనించగలగాలి. స్వయం వృత్తులు, సేవా రంగాలు, వ్యాపారాలు, హోటల్ రంగాలు, అలాగనే గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారందరూ, స్వర్ణకారిత వ్యాపారులకు అందరికీ కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి.